హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. అవునండి, ప్రతిరోజు దేవునితో మన దినచర్య ప్రారంభించడం మనకెంతో మేలు. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన కంట్రోల్లో, ఆయన ఆధ్వర్యంలో ఉండనట్లుగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవటం మనకెంతో క్షేమం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఈరోజు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ నీవు మాకు తోడు ఉంటే మేలే జరుగుతుందని, ఏది ఏమైనా నీవు తోడు ఉంటే మాకు ఏ కీడు జరగదని నమ్ముచున్నాము. నీ కృప మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మరి ఎలా ఉంది మీ దాంపత్య జీవితం? ఎలా ఉంది? మీ పెళ్ళయిందా? వివాహమైందా? విడుదల కోరద్దు. వివాహం కాలేదా? కావాలని కోరద్దు అని బైబిల్ చెబుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఈరోజు పెళ్ళైన వాళ్ళేమో ఎందుకురా పెళ్లి చేసుకున్నారని బాధపడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళేమో నా పెళ్ళెప్పుడు అని ఆతృతపడుతున్నాడు. అసలు వివాహం గురించిన అవగాహన లేకుండా వివాహాలు చేసుకోవటం అనేది చాలా దౌర్భాగ్యం అండి. యవనస్తులు ఈ రోజున విచ్చలవిడిగా జీవించటం, ఈ యొక్క ప్రస్తుత దినాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతిదీ నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్లో ఏదో జరిగితే అది ఇక్కడ వెంటనే దాన్ని అనుసరించటం చాలా విచారకరమైన విషయం. ఇది అంచె దినాలండి. ఈ అంచె దినాలలో విపరీతమైన రీతిగా మనుషులు ప్రవర్తిస్తారు. వివాహ విషయంలో ఒక పట్టు లేదు. చూడండి, వాళ్ళు చాలామంది పురుషులు స్త్రీలాగా ఉండాలని, స్త్రీలు పురుషుల్లాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. దేవుడు తన స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను చేశాడు, అంతేగాని మరొక వ్యక్తిని చేయలేదు, మరో విధంగా చేయలేదు. కానీ మనుషుడు తన ఇచ్ఛలు, తన ఆశలు, తన కోరికలు, తన విపరీతమైనటువంటి పద్ధతుల్ని ఆచరించి అపవాది చేత ప్రేరేపించబడిన వారై ఆనాడు లోతు దినాల్లో జరిగినట్లు, నోవహు దినాల్లో జరిగినట్లు ఈ అంచె దినాలలో మనుషులు విపరీతంగా విచ్చలవిడిగా జీవిస్తూ భార్యాభర్తల మధ్య ఉండవలసిన సెక్స్ని బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు జంతు స్థితి కంటే హీన స్థితికి దిగజారిపోతున్నారు కదా. చాలా విచారం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని నియమం ఏంటంటే, మనం ఆది కాండంలోనే చూస్తున్నాం. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు. వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ కాదు, ఒక కమిట్మెంట్. అంటే అప్పటికప్పుడు మనం కాంట్రాక్ట్ రాసుకుంటాం, ఒక సంవత్సరం ఈ ఇంటిలో మేము అద్దెకుంటాము, లేకపోతే మనం బాండ్ రాసిస్తాం, చూసారా? అలాగో వివాహం అనేది ఒక 10 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 3 సంవత్సరాలు కలిసి ఉంటాం, ఆ తర్వాత మాకు ఇష్టమైతే ఉంటాం, లేకపోతే విడిపోతాం అన్నట్టు కాదే. ఇది ఒకరితో ఒకరు మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే జీవిస్తానని ఒకరితో ఒకరు చేసే నిబంధన, దేవుని ముందు చేసే నిబంధన. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు. సో దేవుని చిత్తములో నీ వివాహం చేసుకున్నప్పుడు నీ జీవితంలో దీవెన ఉంటుంది. వివాహం అయిన తర్వాత కష్టమైనా నష్టమైనా మీరిరువురు కలిసి జీవించాలన్నది దేవుని ప్రణాళిక. ఊరికే విడాకులు ఇచ్చేస్తారనే మాట ఊతపదమైపోయింది ఏంటండి భార్యాభర్తల మధ్యలో ఈ రోజులో? అన్నారా మీరు? అంటున్నారా? పూర్వం పురుషుడు అనేవాడు ఇప్పుడు స్త్రీలు కూడా అనేస్తున్నారట. నువ్వు కాకపోతే ఇంకొకటి చేసుకుంటానని ఈ రోజున పురుషుడు స్త్రీలు కూడా పోటీ పడుతున్నారు విడిపోవటానికి. దేవునికి ఇది అసహ్యమైన కార్యమని మీకు తెలుసా? మలాకి గ్రంథం
తీయండి బైబిల్. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. యవ్వన కాలములో నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షములో యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. పెండ్లి భార్య ఉండాలండి. పెండ్లి చేసుకున్నాకే ఇరువురు కలిసి బ్రతకాలి. ఒక్కసారి వివాహం జరిగిన తరువాత మరణం వరకు వారిరువురు ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. యవ్వన కాలంలో పెళ్లి చేసుకొని ఆ అందం పోయిన తర్వాత, ఆ ఆకర్షణ పోయిన తర్వాత, పిల్లలు పుట్టలేదనో, లేక మరో అందమైన అమ్మాయి కనబడిందనో, మరో విధంగా మరో పరధ్యానంతో లేక పరాశతో పరశరీరానుసారులుగా ఈ రోజున అనేకులు కట్టుకున్న భార్యకు ద్రోహం చేస్తున్నారు. అది చాలా పాపం అండి. అది నీవు నీ భార్యకు వ్యతిరేకంగా లేక భర్తకు వ్యతిరేకంగా చేసే తప్పు మాత్రం కాదు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నది. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ మ్యారేజ్. నీ వివాహ విషయంలో దేవుడు సాక్షిగా ఉన్నాడు. కొంచెంగానైనను దైవాత్మ పొందిన వారిలో ఎవరైనా ఇలాగ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరగను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసును కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకొనని మీ భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. దేవుని కలిగి అన్నామని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పి కూడా ఏం బుద్ధులండి. క్రైస్తవులు విడాకుల కొరకు కోర్టులకు వెళ్ళటం ఏంటి? విడాకులు తీసుకున్న వారితో మరో వివాహం జరగటం ఏంటి? యేసు ప్రభు నోట్లో నుంచే వచ్చిందండి. స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్తలో, భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. విడువబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. వివాహ నిబంధన అనేది జీవితకాలం అంతా కాపాడుకోవలసింది. ఇంకేమని చెప్తున్నాడు చూడండి, మీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ప్రతి ఆదివారం అండి మా చర్చికి చాలామంది ఆయా స్థలాల నుంచి వస్తారు. వారందరినీ ముఖాముఖిగా చూసి వారి కొరకు ప్రార్థించి వారి యొక్క బాధలు విని వారికి సలహా ఇస్తూ ప్రార్థించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నా గుండెకు చాలా వేదన కలుగజేసింది ఏంటంటే, పిల్లలు చిన్నప్పుడే నా భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, ఈ బిడ్డలను నేనే కూలి పని చేసి కష్టపడి చదివించి పెద్ద చేశాను అని చెప్పే స్త్రీలు ఎక్కువ మంది వస్తున్నారండి. అరే ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? ఉన్నాడమ్మా, ఉన్నాడండి, ఇంకొక ఆమెతో ఉన్నాడని కొందరు, ఎక్కడ పోయాడో మాకు తెలియదని కొందరు, కన్న బిడ్డలను కూడా చూడటానికి కూడా రారని కొందరు చెప్పినప్పుడు ఎంత కఠినమైన స్థితికి ఒక వ్యక్తి దిగజారిపోతాడన్నది, వ్యభిచారం అనేది ఒక మనిషిని ఎలాంటి భ్రష్టత్వానికి నడిపిస్తుందన్నది గమనించవచ్చండి. చాలా విచారం. ప్రభు అంటున్నాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం. నువ్వు నీ భార్యను విడిచిపెడితేనట దేవునికి నువ్వు అసహ్యమైపోతావంట. నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, నువ్వు మంచి భక్తుడు అయి ఉండొచ్చు, ఏదేదో చెప్పొచ్చు నువ్వు కారణం. భార్యలో సరలేదని, నాకు లోపడలేదని, ఆమె అందంగా లేదని, నేను అడిగింది పెట్టలేదని, నాకు అడిగింది తేలేదని ఏంటేటో చెప్తారు ఇవాళ. అబ్బో, భార్యలు కూడా తక్కువ కదలండి. ఎంతమంది భార్యలు ఇవాళ భర్తను విడిచిపెట్టి అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. అమ్మగారింట్లో ఉన్నారా? తప్పమ్మా. వివాహమైన తర్వాత మీ ఇంటికి వెళ్ళండి. మీ భర్త ఇల్లు మీ ఇల్లు.
అది మన దేశ సాంప్రదాయం. అవును, మంచోడైనా చెడ్డోడైనా ఎలాంటోడైనా నీ భర్తే, మరొకడు అవడం నీ భర్త. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు ప్రార్థిస్తే నీ భర్తను మార్చుకోవచ్చు. ఎంతోమంది స్త్రీలు ఇవాళ వారి విశ్వాసం ద్వారా కన్నీటి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకొని నా భర్త దోషం నా దోషం అని ఎంచమని ప్రార్థించి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, పరస్త్రీ వ్యామోహంలో ఉన్న వారి భర్తను క్రీస్తు కొరకు సంపాదించి నూతన సృష్టిగా మార్చుకొని చక్కగా చాపత్యం చేస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన నిన్ను విడిచినా నువ్వు ఆయన్ని విడవకు. అప్పుడు ప్రభు నీ పక్షంలో ఉంటాడు. ఆయన చేసిందే నువ్వు చేస్తే ప్రభు నిన్ను కూడా వదిలిపెట్టేస్తాడు సుమా. నీ బిడ్డలు దిక్కులేని వారు అయిపోతారు సుమా, శాపగ్రస్తులు అయిపోతారు సుమా. పిల్లలు కన్న తర్వాత కూడా భార్యాభర్తలు ఏంటండి ఒకరినొకరు ప్రేమించుకోరు, పిల్లల కొరకైనా సహించుకోరు. ఈ అంచె దినాలలో కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి సాతానుడు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రమును బలాత్కారముతో నింపుట నాకు అసహ్యం. భార్యను విడనాటమే కాదు, తన వస్త్రములను బలాత్కారముతో నింపుకోవటం. ఇవాళ చూడండి ఎంతమంది రేప్ అంటారంట, ఇంగ్లీష్లో ఏమంట, మానభంగాలు చేయటం, దురాచారాలు చేయటం, బలవంతంగా అమ్మాయిల్ని పట్టుకొని పోడి చేయటం, లేక కుటుంబాలను విచ్ఛిన్నం చేయటం, భార్య ఉండగా పరస్త్రీతో సహవాసం చేయటం, భర్త ఉండగా పరపురుషుడితో సాంగత్యం చేయటం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం. మేము విడిపోలేదండి, కలిసే ఉన్నాం కానీ ఎవరిష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నామని చెప్పకండి. ఇరువురు ప్రభు పాదాల మీద పడి ఒకరి యొద్ద ఒకరు క్షమాపణ కోరండి, ఒకరినొకరు క్షమించుకోరండి. ప్రభు కుటుంబాలను కట్టేవాడు, సాతాను కుటుంబాలను చెదరగొట్టేవాడు. అపవాదికి మీ ఇంటిలో చోటు ఇవ్వకండి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. 2 మాటలు ఉన్నాయండి ఇక్కడ చాలా ముఖ్యమైనవి. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి. కాబట్టి మీ మనసును కాచుకోండి. మనసును కాచుకో. నీ కళ్ళను కాపాడుకో. శరీరేచ్ఛలకు దురాచలకు చోటు ఇవ్వకుండా. ప్రభు చెప్పాడు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పనదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. ఎక్కడ పుడుతుంది వ్యభిచారం? మోహపు చూపుల్లో, ఆలోచనల్లో పుడుతుంది. అందుకే కాచుకో. వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు కాచుకో. అపవిత్రమైన వాటిని చూడకుండా నీ కన్నులు కాచుకో. పాపము మానలేని కన్నులు గలవాడివైన నీవు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా కన్నులతో నేను నిబంధన చేసుకొచ్చున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తున్నాను యోబు వలె దేవుడితో ఒక నిబంధన చేసుకో. కాచుకో, నీ మనసును కాచుకో. మీరు జాగ్రత్తగా ఉండు. మీ ఇరువురి మధ్య సాతానుకు చోటు లేకుండా ఇరువురు అన్యోన్యంగా ఉండండి. దాపరికాలకు, అబద్ధాలకు చోటు ఇవ్వకండి. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటున్నప్పుడు అపవాది అక్కడ కూర్చుంటాడండి. అబద్ధములతో కట్టబడిన కుటుంబం ఏదో రోజు కూలిపోతుంది. ట్రాన్స్పరెన్సీ, ఒకరికి ఒకరు పొరపాట్లుంటే ఒకరితో ఒకరు పంచుకోండి. ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థించండి. అప్పుడు మీరు దీవించబడతారు, మీ బిడ్డలు పరిశుద్ధపరచబడతారు, మీ కుటుంబం వర్ధిల్లుతుంది. కాబట్టి మీ మనసులు కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ప్రభు అంటున్నాడు, నాకు అసహ్యమైన ఈ కార్యాలు మీరు చేయకండి. మీరు వెళ్ళిపోవటం అనేది నాకు బాధ అంటం లేదు, నాకు అసహ్యం. మీరు నా ప్రణాళికను చెరిపేస్తున్నారు, నా పద్ధతిని చెరిపేస్తున్నారు, నా నియమాన్ని పాడు చేస్తున్నారు. విడిచిపెట్టడం, నేను విడిచిపెట్టబడిన వారి పక్షంలో నేను వకాల్త తీసుకుంటా. ఐ విల్ జడ్జ్ యూ. నేను మీ పక్షంలో ఉండి న్యాయం చేస్తానంటున్నాడు.
కాబట్టి భర్తలారా, భార్యలారా, ఒకరి కొరకు ఒకరు బ్రతకటం నేర్చుకోండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉండొచ్చు. ప్రభువే నిన్ను కడిగి శుద్ధి చేయువాడు. ఒకరినొకరు క్షమించుకోండి, సహించుకోండి. క్రీస్తుని కలిగి జీవించి కుటుంబంగా వర్తిల్లండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కుటుంబం జోలికి సాతాను రాకుండా నీ కంచె దయచేయమని ప్రార్థించుకోవడానికి మాకు సహాయం చేయము. భార్య భర్తల మధ్య జగడాలు పుట్టించే వారిని, సందేహపరుచు ఆత్మను కలుగజేసే దురాత్మలను నజరుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నామయ్యా. ప్రేమ సమాధానాలు పాడు చేసి అపవాది ఆలోచనలన్నీ, గర్వము, శరీరాశలు, లోకము కార్యాలు నుండి నీ బిడలను, నీ బిడల కుటుంబాలను విడిపించుము నాయన. వివాహమైన ప్రతి కుటుంబంలో సమాధాన, సంతోషాలు, ప్రేమ, విశ్వాసము కలుగజేయు. వివాహం కొరకు సిద్ధపడుతున్న యవ్వనస్తులు తొందరపాటు నిర్ణయాలు చేయక, జారత్వానికి చోటివ్వక, తమ దేహాలను దేవాలయముగా కాపాడుకుంటూ దేవుని చిత్తములో వివాహితులై వర్ధిల్లినట్లుగా, పిల్ల తరములకు దీవెనకరంగా మారునట్లుగా నీ కృపలను కుమరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలములు తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ కుటుంబంలో సమస్యలుంటే ప్రభు సందులో పెట్టండి. మాకు కూడా తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా విజ్ఞాపన చేస్తాం. కాన్ఫిడెన్షియల్గా వాటి కొరకు ప్రార్థిస్తాం, బహిరంగంగా కాదు. ప్రభు మీరు కట్టబడాలని, దీవించబడాలని కానీ విడిపోవాలని, అలాగే అలజడులతో బ్రతకాలని కోరటం లేదు కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ఆయన అద్భుతాలు చేయువాడు. మనసులను, పరిస్థితులను మార్చగలిగినవాడు. 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి మీ ప్రేయర్ బర్డన్స్, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ తెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించాలి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాలు, అలాగే సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ అనేకులు ఇతర భాషల వారు కూడా విన్నట్లుగా మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. మీ సహకారాన్ని అందించండి. మీ వంతు ఏ రీతిగా వీటిని షేర్ చేయగలరో ఆ విధంగా చేసి ఈ పరిచయంలో మీరు కూడా మాకిచ్చే ప్రతిఫలాన్ని ప్రభు దగ్గర నుంచి పొందండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే ఇవాళ బుధవారం కదండి. ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ప్రార్థనా కూడిక మీకు లైవ్ ఇవ్వబడుతుంది. మాతో పాటు కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.